ఢిల్లీకి వెళ్లడంలో హాఫ్ సెంచరీ కొట్టిన రేవంత్ రెడ్డి బీసీ బిల్లుపై ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించట్లేదని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం 2 ఏళ్లుగా పోరాటం జరుపుతున్నామని తెలిపారు. అందులో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించినట్లు చెప్పారు. రాష్ట్రపతి ఆమోదానికి బిల్లు వెళ్లి 3 నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి లేకపోవడం వల్లే ఆమోదం లభించలేదని మండిపడ్డారు. హైదరాబాద్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో భేటీ అయిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బీసీల రిజర్వేషన్ల కోసం జూలై 17న చేపట్టనున్న రైల్ రోకో కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని సిపిఎం పార్టీని కోరారు. బీసీల కోసం చేస్తున్న ఉద్యమానికి సిపిఎం పార్టీ మద్దతు తప్పక ఉంటుందని జాన్ వెస్లీ మద్దతునిచ్చారు. మన ఉద్యమాలతో బీసీ బిల్లును అసెంబ్లీలో కౌన్సిల్లో పెట్టి పాస్ చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది. మరి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి బిల్లు వెనక్కి రావాలంటే ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అఖిలపక్షం తీసుకొని వెళ్తామని చెప్పి ఢిల్లీ పైన ఒత్తిడి తీసుకొని వస్తామని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. కానీ బిల్లు అక్కడికి పోయి 3 నెలలు దాటిపోతున్నా కూడా ఇంతవరకు చడీ చప్పుడు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉండడం బీసీలకు అన్యాయం చేయడంగానే మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈ మధ్యలోనే ముఖ్యమంత్రి గారు దాదాపు హాఫ్ సెంచరీ టైమ్స్ అంటే 50 సార్ల పైచిలకు ఢిల్లీకి పోయి వచ్చినా కూడా ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారితోని బీసీ బిల్లు పైన మాట్లాడకపోవడం నిజంగా శోచనీయం.